ఒక పక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండేళ్లలో 4 సినిమాలు రిలీజ్ చేశాడని ఫ్యాన్స్ తో పాటు మీడియా మొత్తం హడావిడి చేస్తోంది. మరోవైపు రామ్ చరణ్ లాస్ట్ 5 ఇయర్స్ లో సోలో హీరోగా ఒక్కటంటే ఒక్క సినిమా రిలీజ్ చేశారు. ఇక గేమ్ చేంజర్ రిలీజ్ అయితే అదిగో ఇదిగో అని సంవత్సరం నుంచి అంటున్నారు. ఇందుకే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు? మినిమం సంవత్సరానికి ఒక సినిమా తప్పకుండా రిలీజ్ చేసే రామ్ చరణ్ ఇప్పుడు రేస్ లో వెనకబడిపోతున్నారు. అందరూ ప్యారలల్ గా కాకపోయినా మినిమం 2 సినిమాలు టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. కానీ చరణ్ మాత్రం గత 5 ఏళ్లలో వినయ విధేయ రామ సోలో రిలీజ్ అయితే RRR తో పాటు ఆచార్య సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా సినిమాలు రిలీజ్ చేశారు. 2022లో వచ్చిన ఆచార్య తర్వాత చరణ్ ఇప్పటి వరకు రిలీజ్ జోలికే వెళ్లలేదు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి చరణ్ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా మాత్రం రోజు రోజుకి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. మొన్నటి వరకు భారతీయుడు 2తో బిజీగా ఉన్న శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్ షూట్ ని మరో 15 రోజులు చేస్తే కంప్లీట్ అయిపోతుంది. త్వరలోనే సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామంటూ అప్డేట్ ఇచ్చారు. దాంతో ఈ సంవత్సరం సినిమా రిలీజ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్. అయితే అంతలోనే ఇదంతా తూచ్ అనిపించేశారు శంకర్. ఈ 12వ తేదీన భారతీయుడు 2 రిలీజ్ అవుతోంది. భారతీయుడు 2 రిలీజ్ అయిన 6 నెలల తర్వాతే గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందని శంకర్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం అయితే గేమ్ చేంజర్ నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయినట్టే అని డిసప్పాయింట్ అవుతున్నారు జనాలు. చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఈ నవంబర్లో అయినా డిసెంబర్లో అయినా థియేటర్లోకి వస్తుందని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి మరోసారి నిరాశే ఎదురవుతోంది. ఇంతకీ చరణ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేక అభిమానులైతే ఇరిటేట్ అవుతున్నారు.